చేయడం జరిగింది. యాజమాన్యానికి సంబంధించిన సోలార్ యాజమాన్యం. దానికి సంబంధించిన విషయంలో ఇప్పుడే పోలీసు వారితో మేము మాట్లాడాము. వారు కూడా అక్కడ జరుగుతున్న డిస్టర్బెన్స్లను మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నామని చెప్పడం జరిగింది. రైతులకు ఎట్టి బస్సులో వాళ్ళకు సంబంధించినటువంటి భూములన్నీ కూడా 2023లో సబ్ డివిజన్ అయిపోయినాయి. పట్టాలకు సంబంధించిన స్కూట్ని కూడా కంప్లీట్ అయింది. ఇప్పటికీ తెలియజేస్తున్నాం, గౌరవ హైకోర్టు వారు కూడా రైతులకు న్యాయం చేయాలనే ఏకైక లక్ష్యంతో ఇప్పటికే కొంత సర్వే నెంబర్లకు స్టే కూడా రావడం జరిగింది. ఇప్పుడు మా ఆలోచన అంతా ఒకటే, ఇప్పటికైనా బేసిసాలు మానుకొని కదిరి ఎమ్మెల్యే వాళ్ళకు సంబంధించిన విషయంలో ఈ యొక్క అసైన్మెంట్ కమిటీకి చైర్మన్గా నియోజకవర్గ స్థాయిలో ఉండడం వల్ల తను అనుకుంటే చాలా ఈజీగా పని అయిపోతుంది. కానీ ఎందుకు దీన్ని ఈ రకంగా చేస్తున్నారనే విషయం మీద తీసుకుంటే, ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి కథనాలను చూస్తే ఎమ్మెల్యే గారి మీద కూడా పూర్తిగా అనుమానాలు మొత్తం కదిరి నియోజకవర్గంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. మరి ఇవి నివృత్తి చేసుకోవాలంటే ఆయన బేషరతుగా అందరికి పట్టాలు ఇప్పించిన తర్వాత, ఈ రైతులు ఎవరు సోలార్కు వ్యతిరేకం కాదు, కానీ వాళ్ళకి ఏదైతే స్కూట్నీ అయినాయో వాళ్ళందరికీ పట్టాలు ఇప్పిస్తే మంచిదని తెలియజేస్తూ, మరి దీన్ని ఇలానే ముందరికి తీసుకొని వెళ్తే 100% అక్రమంగా ట్రెస్పాస్ చేసి రోడ్లన్నీ తొగేసి విలేజ్ మ్యాప్లో ఉన్నటువంటి 12 అడుగులు రోడ్డు, 12 లింకులు రోడ్డు అంటే 7 అడుగుల రోడ్డును బేస్ చేసుకొని 40 అడుగులు ఎడల్పు చేసిపోయారు. 100% సాక్షాత్ ప్రధానమంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ, లేదంటే ఏ రాజకీయ నాయకుడు కూడా తన పొలంలో ఎంటర్ కావాలంటే పర్మిషన్ లేదు, ఎంటర్ కావడానికి లేదు. గత 15 రోజుల నుంచి కూడా దౌర్జన్యంగా వాళ్ళు రోడ్లో రైతులను బెదిరించి భయభ్రాంతులకు గురి చేసి ఆ రోడ్లోనే మొత్తం మెషినరీస్ అన్ని తీసుకుపోయి అక్రమంగా చాలా వాటి మీద ఈరోజు దౌర్జన్యాలు చేయడం జరిగింది. ఈ సోలార్కి సంబంధించిన యాజమాన్యం ఇప్పటికైనా గవర్నమెంట్కి కానీ, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ, లేదంటే సోలార్ యజమానాన్ని కానీ, పోలీసు వ్యవస్థ కానీ మేము ఒకటే తెలియజేస్తున్నాం, రైతులను ఇబ్బంది పెట్టి వాళ్ళ కడుపు కొట్టాలని చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోదు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఈ విషయం మీద మీరు సీరియస్గా రైతులకు అన్యాయం చేయకుండా చూడండి అని చెప్పడం జరిగింది. 2023లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఇలా పట్టాలన్నీ ఇష్యూ చేయడం జరిగింది. కానీ స్కూట్నీలో నిలిచిపోయిందనే విషయాన్ని తెలియజేస్తూ, ఈరోజు ఈ 600 ఎకరాలతో పోలేదు, 16,000 ఎకరాలకు సంబంధించిన దాదాపు ఒక 2,500 కుటుంబాలకు సంబంధించిన విషయం ఇది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు మరీ ఒక్కసారి పునరాలోచన చేసి అందరికీ పట్టాలు ఇప్పించే విధంగా చూడాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి ఈరోజు రైతుల మీద ఏదైతే కేసు పెట్టారో ఆ కేసును కూడా ఎంక్వైరీలో ఉపసంహరించుకుంటామనే విషయం మీద పాజిటివ్గా మాకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఒకవేళ ఇట్లే వీళ్ళు ముందరకు సాగితే మేము న్యాయ పోరాటం చేసి రైతులను ఎలా రక్షించుకోవాలి, భూములు ఎలా రక్షించుకోవాలి, ఈ తెలుగుదేశం పార్టీ యొక్క ఏదైతే ఇలాంటి కుట్రలు పొందుతూ ఉందో, ఇదే ఎమ్మెల్యే గారు 2023లో ఇదే రైతుల దగ్గరకు వచ్చి నా కంఠంలో ప్రాణం ఉండగా 1 సెంటు కూడా భూమి పోదు, మీకు న్యాయం చేస్తానన్న వ్యక్తి ఈరోజు చూస్తే మళ్ళీ ఇదే వ్యక్తి ఈ రకంగా వీళ్ళ మీద ఈరోజు పోలీసు వాళ్ళను మరి రకరకాల భయోందనలకు గురి చేయడం. అసలు 70-80 ఏళ్ళు ముసలోళ్ళు, వీళ్ళ మీద కేసు లేదు. అసలు ఏమన్నా అర్థం ఉందా? అంత ఈజీగా ఉంటుందా? ఉద్యమాలు ఎక్కడా లేవు. ఇలా కడుపు కొట్టడం స్టార్ట్ చేసినప్పుడు ఉద్యమాలు వేస్తాయి. కాబట్టి ఇప్పటికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, 100% వీళ్ళందరికీ పట్టాలు ఇప్పించే విధంగా ఆశాజనకంగా ఉండాలని. ఒకవేళ ఇలానే ముందరికెళ్తే మేము న్యాయస్థానాలకు వెళ్ళి 1 సెంటు కూడా వీళ్ళకి భూమి పోకుండా కాపాడే బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు.